గారిని విజయ కాంగ్రెస్ ఉపయోగించి మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. నూతనంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా శివచరణ్ రెడ్డి, ఇంతకుముందు ఆయన పేరేంటి శివసేనారెడ్డి, ముఖ్యంగా ఈ ఇన్ఛార్జ్ అయినటువంటి సురభి ద్వివేది గారికి, వేదికపై ఉన్నటువంటి మిగతా మిత్రులకు, వచ్చినటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వక్తలు చాలా విషయాలు చెప్పారు. ఎందుకంటే ఈ యూత్ కాంగ్రెస్ కు మొదటి నుంచి నాకు పరిచయం ఉన్నది, కష్టపడ్డా. అదేవిధంగా రోజులలో 1977లో మా యూత్ కాంగ్రెస్ పిల్లలకు తెలవాలి మేము ఏ విధంగా పనిచేసినాం. 77లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత సంజయ్ గాంధీ వల్లనే ఈ యూత్ కాంగ్రెస్ దెబ్బతిన్నది కనుక యూత్ కాంగ్రెస్ దూరం పెట్టాలని ఆలోచన చేస్తే ఆ రోజులో డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలైనటువంటి అందరూ కూడా, ముఖ్యంగా అశోక్ గెహ్లాట్ కానీ అందరూ కూడా ఎంతో మంది ఇక్కడికి వచ్చి నాగార్జున సాగర్ లో క్యాంపు పెట్టారు. ఆ క్యాంప్ ఏంటంటే యూత్ కాంగ్రెస్ కాదు, యూత్ కాంగ్రెస్ పేరు తీసేయాలంటే యూత్ కాంగ్రెస్ పేరు లేకుండా యూత్ ఆర్గనైజేషన్ అని పెట్టి, ఆ రోజులలో ఇందిరాగాంధీ వచ్చింది 77లో ఓడిపోయింది. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ వల్లనే సీనియర్ నాయకులు అందరూ చెప్పారు ఈ యూత్ కాంగ్రెస్ బ్యాన్ చేయాలన్నారు. కానీ సంజయ్ గాంధీ అన్నాడు లేదు, తప్పనిసరిగా అదే నాగార్జున సాగర్ లోనే ఇందిరాగాంధీ ముందే చెప్పిన సంజయ్ రావు దేశ్ బచావ్ అన్నా. ఆ తర్వాత సంజయ్ గాంధీ గారు నన్ను గుర్తుపట్టి నాకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇచ్చాడు. అదే 77లో ఓడిపోతే 1980లో మళ్ళా ఇందిరాగాంధీని, సంజయ్ గాంధీని ప్రజలు ఎన్నుకున్నారు, మెజార్టీతో వచ్చింది ఆ యూత్ కాంగ్రెస్. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ఏదైతే ఆయన చనిపోయిన తర్వాత ఈ దేశంలో ఎవరు నాయకులు అన్నారు, ఆనాడు మేనకా గాంధీ తను కావాలని ప్రయత్నం చేస్తుంటే ఆ రోజులలో నాకు ఒకటే ఆలోచన వచ్చింది, ఈ దేశంలో రాజీవ్ గాంధీ గారు అయితేనే యూత్ ఆఫ్ ది నేషన్ అనే దాని మీద ఇందిరాగాంధీకి నేను చెప్పడం జరిగింది. నేను ప్రెస్లో చెప్తే ఆమె నన్ను వినిపించింది. వైయోగ్యమనే నేను ధర్మదర్శనంలో ఉంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలోనో హిందూలోనో పేపర్లు వచ్చింది. నేనూరు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ముగ్గురు కలిసి ఇక్కడైతే తాజ్లో మేము ఎట్లా కూర్చుంటున్నాం అక్కడ ఏది కాఫీ హౌస్ అని ఉండే ఏది కెనాట్ ప్లేస్ లో నేను చెప్పిన హూ ఇస్ ది నెక్స్ట్ లీడర్ ఆఫ్టర్ సంజయ్ గాంధీ అంటే ఓన్లీ రాజీవ్ హోప్ ఆఫ్ ది నేషన్ అన్న. అది తెల్లారి పేపర్లు వచ్చింది. ఎవరికి నాకు కూడా తెలియదు. నేను లైన్లో లేవడ్డా, మేడం ఐఎమ్ హనుమంతరావు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆఫ్ యువర్ హనుమంతరావు. పోతే ధరిస్తూ బాధపడు, నాకు చెప్తలు పట్టింది, అయిపోయి నా పని అయిపోయింది అనుకున్నాను. కానీ ఎప్పుడైతే పోతేదారు రూమ్ లో కూర్చున్నప్పుడు ఫ్రంట్ పేజీలో నా పేరుతో ఏది రాజీవ్ గాంధీ కావాలని వచ్చింది. ఆ తర్వాత సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గారు దర్శనం చేసుకొని వచ్చి వై యూ హావ్ గివెన్ ఏ స్టేట్మెంట్ అన్నారు. ఎస్, యాజ్ లాంగ్ యువర్ సన్ సంజయ్ గాంధీ వాజ్ దేర్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యూ ఆర్ హెల్పింగ్, సో దట్స్ వై ఈజ్ ద రైట్ పర్సన్, ఈ షుడ్ బి గెట్ ఫర్ ది యూత్ కాంగ్రెస్ లీడర్షిప్ అన్నారు. ఆ తర్వాత నన్ను అడిగింది హౌ లాంగ్ యూ ఆర్ హియర్, ఐఎమ్ 2-3 days ఐఎమ్ హియర్, వేర్ యూ ఆర్ స్టేయింగ్, ఏపీ గెస్ట్ హౌస్. తెల్లారి సాయంత్రం నాకు ఫోన్ వచ్చింది, యువర్ అపాయింట్మెంట్ వాజ్ ఫిక్స్డ్, యువర్ అపాయింట్మెంట్ వాజ్ ఫిక్స్డ్ అండి. పేరంటే టుమారో 11 o'clock. నేను 11 o'clock పోయినా, నాకు అనిపించింది ఇందిరాగాంధీ వినిపిస్తుందని పోయినా. నేను కూర్చుంటప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏది జీన్ పాయింట్ వైట్ షర్ట్ మీద వచ్చిండు. అప్పుడు రాహుల్ గాంధీ గారు గార్డెన్ లో సైకిల్ దొక్కుతున్నారు. సరే ఆయన అప్పుడు ఆయన 8 years 9 years. నేను కూర్చుని వచ్చి నేను రావడం, హే మిస్టర్ వై యూ హావ్ గివెన్ ఏ స్టేట్మెంట్, ఐఎమ్ ఏ పైలట్ అన్నాడు. ఐ కాంట్ బికేమ్ ఏ పాలిటీషియన్ అన్నాడు. అంటే నేను ఎవరో తెలుసా, ఐ కాంట్ బికేమ్ ఏ పైలట్, because pilot is a technical subject. That pilot
కెన్ బికేమ్ ఏ పాలిటిషియన్ అంటే నవ్విండు. ఐఎమ్ నాట్ టీచర్. ఆ తర్వాత మళ్ళా ఇందిరాగాంధీ గారు పిలిచి నా పుస్తకంలో రాసిన ఇవన్నీ ఏమన్నారు, వాట్ ఈ సేయింగ్ దట్ ఈ సేయింగ్ మ్యాన్ I can't become a politician, I am a pilot. What you have given answer? Yes, I can't become a pilot. Pilot is a technical subject. But pilot became a politician అంటే ఆ తర్వాత మేడం అన్నట్టు దగ్గర రాదు. ఆ దయతోటి మళ్ళా రాజీవ్ గాంధీ గారు రావడం ఈ దేశంలో మళ్ళొకసారి ఒక ఊపు వచ్చింది. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ఇవ్వాలంటే ఫ్లెక్స్ లేవు. మేము బ్యానర్ రాయించేది ఏది కలంతో 15 బ్యానర్లు 20 బ్యానర్లు. ఇవాళ ఫ్లెక్స్లు వచ్చినప్పుడు ఆ బ్యానర్లు తీసుకొని ఏది కంబాలు ఎక్కి మేము కట్టినాం. అలాంటి రోజులు చూసినాం మేము. ఆనాడు ఉన్న పరిస్థితి వేరు. ఈనాడు మన మిత్రుడు శివసేన రెడ్డి అయ్యిండు, అంతకుముందు శివసేనారెడ్డి అయ్యిండు. శివసేనారెడ్డి కూడా చాలా బాగా పనిచేసింది. అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గౌరవ అధ్యక్షులు ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని తెలుగులో ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పుడే మా మిత్రుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా యూత్ కాంగ్రెస్ ఎన్ఎల్సీకి వచ్చినాడే. ఇవాళ యూత్ కాంగ్రెస్ ప్రారంభంగా పెరిగింది. ఇవాళ దేశంలో ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఆహ్వానం చేస్తున్నారు. ఏది పార్లమెంటులో అమిత్ షా రాజ్యసభలో 6 సార్లు చెప్పి అంబేద్కర్ 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 అని ఆఖరి ఏమన్నాడు, ఏ ఫ్యాషన్ होगा అంబేద్కర్ ఆహ్వానం చేస్తున్నాడు. అదేవిధంగా మోహన్ భగత్ దేశంలో స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఏదైతే యూపీలో గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి స్వాగతం సుస్వాగతం. బాబు నేను మాట్లాడుతున్నా బాబు. అయోధ్యలోనే స్వాతంత్రం వచ్చిందంటాడు. ఇంత 6 ఏళ్ళ పిల్లగాన్ని అడిగినా 12 ఏళ్ళ పిల్లగాన్ని అడిగినా స్వాతంత్రం 1947 15th ఆగస్ట్ ఉంటారు. ఈ రెండింటి మీద కూడా యూత్ కాంగ్రెస్ దేశంలో తిరగాలి. అమిత్ షాని ఎక్స్పోజ్ చేయాలి. అంబేద్కర్ కు ఆహ్వానం చేసిన ఎక్స్పోజ్ చేయాలి. దాంతోపాటు సోనియా గాంధీ గారు 6 డిక్లరేషన్ చేసి తీయాలి రేవంత్ రెడ్డి. ఈ దేశంలో ఎవరు కాలే 4 ఏళ్లలో ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి అది రేవంత్ రెడ్డి. కనుక 6 డిక్లరేషన్, అది రైతుల సమస్య కానీ నిరుద్యోగ అన్ని చేస్తాడు ఆయన. కనుక ఇది కూడా దీంతో గ్రామ గ్రామాల్లో ప్రచారం చేయాలి. అంబేద్కర్ అంటే మాకు దేవుడు. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు రాజ్యాంగం రాస్తారంటే మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు అన్నారు. ఆయననే రాయగలుగుతాడు అని అంబేద్కర్కి అవకాశం ఇచ్చింది. కాబట్టి ఇలా మనం ఈనాడు ఇస్తున్నాం. వాళ్ళ దగ్గర పోనీయలే, గుళ్ళకు పోనీయలే, కేవలం హరిజనులను దూరం పెట్టిండు. కానీ వాళ్ళకి అధికారం ఇచ్చిండు. అదేవిధంగా మనం కూడా ఏది అంబేద్కర్ ఆహ్వానం, మోహన్ భగత్ మాట్లాడిన మాటలు, స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది 1947 అయ్యోధ్యలో రాములు తలుపు తెచ్చిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం అని ఈనాడు తప్పుదవ చెప్తున్నారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ గ్రామ గ్రామాలలో అటు అంబేద్కర్ ఇటు మోహన్ భగత్ ను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సోనియా గాంధీ 1200 మంది చనిపోతే నేను తెలంగాణ ఇస్తానని ఇచ్చింది. ఆమెకు తెలుసు ఆంధ్రలో వ్యతిరేకమైన ఇచ్చింది. ఆ అమ్మ 6 డిక్లరేషన్ తుక్కుగూడలో పెట్టింది. దాన్ని తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తారు. అదేవిధంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ కలిసినాక ఆయన ఒక ఆలోచన వచ్చింది. వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాష్ వైజ్ సెంటర్, జితినా ఇచ్చేదారు యుక్తి భాగీదారు అన్నారు. కనుక మనం తప్పనిసరిగా ఇవాళ కురగానే కూడా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా టీసీసీ ప్రెసిడెంట్ అందరు కలిసి ఇవాళ అక్కడ ప్రజెంటేషన్ చేస్తున్నారు. తప్పనిసరిగా బడుగు బలహీన వర్గాల ఓట్లు వేసుకున్నారు. మనం ఓట్లేస్తే రేవంత్ గెలుస్తారు. కాబట్టి ఈ 6 డిక్లరేషన్తో పాటు అంబేద్కర్ ఆహ్వానం, మోహన్ భగత్ స్వాతంత్రాన్ని ఆహ్వానం చేసి షహీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళకు ఆహ్వానం చేశారు. కాబట్టి స్వాతంత్ర సమరయోధుల తరఫున, అదేవిధంగా అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం ఇద్దరికి దీంతో పాటు 6 డిక్లరేషన్ గ్రామ గ్రామాల్లో ఈ పైన శివచరణ్ రెడ్డి పైన
గురుతరమైన బాధ్యత ఉన్నది. ఈ కమిటీ అంతా రేపటి నుంచే మా శివసేన రెడ్డి సజెషన్ తీసుకొని అదేవిధంగా మహేష్ సజెషన్ తీసుకొని గ్రామాలలో తిరిగే పని మీదే. ఆనాడు 5 అంశాల కార్యక్రమం మేము తీసుకొని చెట్లు పెట్టాలని ఎన్విరాన్మెంట్ అని ఈచ్ వన్ టీచ్ అని స్వయం క్లియరెన్స్ ఇవన్నీ మేము చేసినాం కాబట్టి మాకు గుర్తింపు వచ్చింది. తప్పనిసరిగా యువజన కాంగ్రెస్ ఈనాడు గురుతరమైన బాధ్యత ఉన్నది. గ్రామాలలో తిరిగి రాష్ట్ర ప్రభుత్వం చేసే ఏదైతే ప్రగతి కార్యక్రమాలు అడ్డుకుంటున్నటువంటి టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళిద్దరిని ఎండగట్టాలని చెప్తూ మరొకసారి పాత హిస్టరీ కూడా తెలుసుకోవాలి. యూత్ కాంగ్రెస్ ఎట్లా వచ్చింది, ఇవాళ అందరి దగ్గర ఉంది, ఫ్లెక్స్లు ఉన్నాయి. అలాంటి బ్యానర్ కట్టేటోళ్ళు లేదు, మేమే స్తంభాలు ఎక్కి కట్టినాం. అలాంటి పరిస్థితిలో మళ్ళా సంజయ్ గాంధీ 1980లో కాంగ్రెస్ తీసుకొచ్చినాం. అదేవిధంగా మీరు కూడా వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని, అదేవిధంగా ఇవాళ ఏదైతే 42% ఈనాడు లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్ ఇస్తాన్ని ఏది వాత నిలుపుకున్నటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అయింది, దాన్ని కూడా అమలు చేయడానికి ప్రతి గ్రామంలో సర్పంచ్, మండల అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపియాలి. మా మహేశ్వర రెడ్డి ఇక్కడే ఉండడు, ఇద్దరితో సరిపోదు, మాకు సెపరేట్ బడ్జెట్ ఉండాలి. అదేవిధంగా బీసీ సప్లై కూడా ఉండాలి. మా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మాకు సరైన న్యాయం చేయాలని కోరుతూ మరొకసారి మా మిత్రుడు శివచంద్ర రెడ్డి వాళ్ళ నాయన జగడి ప్రభాకర్, అతను కూడా యూత్ కాంగ్రెస్ లో ఉంటే ఆయన కొడుకు కూడా అయింది. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం స్లోగన్లు కాదు, గ్రామాల పోటీ జరగాలి, ప్రజల సభ్యత జరగాలి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి పోవాలి, న్యాయం చేయడానికి అయితే రైతులకు సంఖ్య చేస్తే పోయినాం. అదేవిధంగా సిరిసిల్లలో ఎస్సీలకు అట్టసిట్ చేస్తే పోయినాం. అదేవిధంగా ఏది మన భోన్గిరి దగ్గర అక్కడ 3 పిల్లల మీద అత్యాచారం చేస్తే కూడా వాళ్ళు అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే యూత్ కాంగ్రెస్ కు మంచి గుర్తింపు వస్తుంది, శివసేనకు మంచి గుర్తింపు వస్తుంది, వాళ్ళ కమిటీ కూడా మంచి పేరు వస్తుందని చెప్తూ సెలవు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీమతి కుండా సురేఖ గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం కాంగ్రెస్ తరఫున. అలాగే ఇప్పుడు